అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి. కాంటాకొస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా కొనక దళార్ల పాలైతా ఉంది ధాన్యం. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు అందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగా రాదు, రైతు బంధు రాదు, రుణమాఫీ జరగదు, బోనస్ ఎగబెడతావు, పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి? నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా? రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లేసుకుంటేవి. కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పిన దాంట్లో నీ 2 ఏళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడుతుంది, మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు. ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తున్నారు? పత్తి రైతులకు దిగుమతి సుంకం ఎత్తివేశారు. పామాయిల్ దిగుమతి మీద కూడా మీరు దిగుమతి సుంకం ఎత్తేశారు. మీరు పత్తి దిగుమతిలో పామాయిల్ దిగుమతికి సుంకాలు ఎత్తివేసి కార్పొరేట్లకు లాభం చేస్తున్నారు, రైతుల మెడకు ఉరితాడు పెడుతున్నారు. పామాయిల్ మీద దిగుమతి సుంకం తగ్గించకపోతే మా పామాయిల్ రైతులకు క్వింటాల్కు టన్నుకు 22,000 రూపాయలు వస్తుండే. పత్తి మీద 11% దిగుమతి సుంకం మీరు తగ్గించకపోతే ఓపెన్ మార్కెట్ లో 8,000 9,000 పత్తి అమ్ముతుండే. మీరు ఇలా కార్పొరేట్లకు బడా కంపెనీలకు లాభం చేస్తూ రైతుల్ని ఆగం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. రైతు సోదరులు కూడా ఆలోచించాలి. గోధుమలకు మద్దతు ధర పెంచినారు, వడ్లకు మాత్రం ధర పెంచలేరు. మొదలు బీజేపీ రాకముందు వడ్లకు అదేవిధంగా గోధుమలకు 1400 సమానమైన మద్దతు ధర ఉండే. కానీ బీజేపీ వచ్చినాక గోధుమలకు 300 ఎక్కువైంది, వడ్లకు మాత్రం 300 తక్కువైంది. అంటే మరి బీజేపీ ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ఒక నీతి ఉంటది, మా తెలంగాణలో మా దక్షిణ భారతదేశంలో వండే వడ్లకు ఒక నీతి ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అని కూడా నేను అడుగుతా ఉన్నా. దయచేసి రైతు సోదరులు గమనించాలి. ఇలా రైతుల కోసం ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో రైతు బంధు తెచ్చింది బీఆర్ఎస్, మన నాయకుడు కేసీఆర్. మొట్టమొదటిసారిగా రైతు బీమా తెచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుల కోసం ఇలా చెరువులు బాగా చేసింది, ప్రాజెక్టులు కట్టింది, పంటల ఉత్పత్తి పెంచింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ రైతు కష్టాలు మోపైనాయి. రైతులందరూ కూడా ఆలోచించాలి. మీకోసం ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు మేల్కొనకపోతే ఈ తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగడ పోస్తాం. రైతులతో నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మేల్కో. ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలుస్తావా? బడేబాయిని ఒప్పించి ఈ నిబంధనలు సవరించు, పత్తి కొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీరు మేల్కొనకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా వరంగల్లో వరదలు వచ్చినప్పుడు దాదాపు 20,000 ఇండ్లు మునిగిపోయినాయి. అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు. ఈ వరంగల్లో మునిగిపోయిన ఇండ్లకు 15,000 ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు, 2 నెలలు అయితా ఉంది, ఇప్పటిదాకా డబ్బులు ఇయ్యలేదు. వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు 15,000 రూపాయలు విడుదల చేయాలని